ఊళ్ళో ఉన్న దరిద్రాన్ని అంతా నెత్తికెత్తుకొని తిరుగుతున్నట్లున్నాడు మన శ్రేయస్ అయ్యర్. లేకపోతే టీంలో టాప్ బ్యాటర్గా పరుగుల వరద పారించే టైంలో ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకుని బొక్కలు ఇరగ్గొట్టుకుని ఆసుపత్రి బెడ్పై పడుండడం ఏంటి? ఒక పక్క 2027 వన్డే వరల్డ్ కప్లో టీంలో ప్లేస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి లెజెండ్లే ప్రతి మ్యాచ్ కింద మీద పడి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే బ్యాడ్ లక్ని ఏదో బెస్ట్ ఫ్రెండ్లా భుజానేసుకుని తిరుగుతున్నాడు అయ్యర్. ఆల్రెడీ గంభీర్ లాంటి దిక్కుమాలిన కోచ్ మానిటరింగ్లో T20 టీంలో ప్లేసే లేకుండా పోయింది. ఐపీఎల్లో రఫ్ ఆడించి పంజాబ్ లాంటి అట్టడుగు టీంని కెప్టెన్గా 14 ఏళ్ల తర్వాత ఫైనల్కి తీసుకెళ్లిన, అంతకుముందు కేకేఆర్కి కెప్టెన్గా 12 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిపించి ఇచ్చిన, బ్యాట్తో రెచ్చిపోయి బౌండరీల వర్షం కురిపిస్తూ నేను కూడా T20 బ్యాటర్నే అని దిక్కులు పిక్కటిల్లేలా ప్రూవ్ చేసుకుంటున్నా గంభీర్ మాత్రం సింపుల్గా నో చెప్పేస్తున్నాడు. అందుకే మన T20 వరల్డ్ కప్ ఆడిన టీంలో కూడా సెలెక్ట్ చేయలేదు అయ్యర్ని. సెలక్షన్ కమిటీ కూడా అయ్యర్పై సీత కన్నేసి T20 టీం సెలక్షన్ అంటే చాలు అయ్యర్ చీటీ తీసి చెత్తబుట్టలో పడేస్తోంది. అయితే ఏ దేవుడి దయో ఏ దేవత కరుణో గంభీర్కి కాస్త బుద్ధి పుట్టి అయ్యర్ని వన్డే టీంలోకి తీసుకోవడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్ చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్టోబర్లో ఆస్ట్రేలియా గడ్డపై కంగారులతో జరిగిన వన్డే సిరీస్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ 2 నెలలుగా బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు. ఒకానొక టైంలో అయ్యర్ను ఐసీయూలో పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. పొత్తి కడుపులో గాయమైందని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చెబితే ఇంకొన్ని న్యూస్ ఛానళ్లు ఏకంగా పక్కటెముకలు ఇరిగిపోయాయని న్యూస్ బ్రాడ్కాస్ట్ చేశాయి. ఏదేమైనా ఆ గాయంతో ఆ సిరీస్ నుంచి అవుట్ అయిపోవడమే కాకుండా రీసెంట్గా సఫారీలతో జరిగిన వన్డే సిరీస్కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఇప్పుడు త్వరలో జరగబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్ కూడా అయ్యర్ ఆడే అవకాశాలు లేవని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్లో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సిన అయ్యర్ ఇప్పటికీ కావాల్సినంత ఫిట్నెస్ సాధించకపోగా గాయం వల్ల ఏకంగా దాదాపు 8 కిలోల బరువు తగ్గిపోయాడట. దీనివల్ల మ్యాచ్ ఆడడం కాదు కదా, కనీసం ప్రాక్టీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయొద్దని డాక్టర్లు స్ట్రిక్ట్గా చెప్పారట. అంటే ఇంకొన్ని నెలలు అయ్యర్ బెడ్ రెస్ట్లోనే ఉండబోతున్నాడన్నమాట. అయితే ఇప్పటికీ అయ్యర్కి అసలు ఏమైందనే దానిపై బీసీసీఐ ఇప్పటికీ అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇవ్వకపోవడం రకరకాల డౌట్లు తెప్పిస్తోంది. ఏదేమైనా వన్డే వరల్డ్ కప్ 2027 ఆడే టీంలో చోటు కోసం 2 ఏళ్ల ముందే అంతా టెన్షన్ పడుతుంటే అయ్యర్ మాత్రం వైస్ కెప్టెన్ అయ్యుండి కూడా సిరీస్ల మీద సిరీస్లు మిస్ అయిపోతున్నాడు. దీంతో త్వరలో స్టార్ట్ కాబోయే ఐపీఎల్ టైంకైనా అయ్యర్ కోలుకొని ఇంతకు ముందులో దుమ్ము రేపాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.